ఇది రుద్రమ్మదేవి తమ్ముడు రుద్రసేన టైంలోదండి. ఇది 12వ శతాబ్దంది. ఆయన దీన్ని హిస్టారికల్గా మనం చాలా చెప్పొచ్చు అండి. దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఒక 1 వీక్ దీని మీద రీసెర్చ్ చేశారండి. ఇది రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే రుద్రమ్మదేవి తమ్ముడు రుద్రసేన టైంలోది అది అక్కడ రాసి పెట్టిందంటే రుద్రలిపి అంటారంట వాళ్ళ ఆ టైంలో. దాంట్లో ఏం రాసి పెట్టిందంటే ఆయన గారి హద్దులు, తర్వాత ఇక్కడ టెంపుల్స్కి ఏమేమి ఇచ్చాను అని ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డమరుకం కనబడుతుంది, త్రిశూలం కనబడుతుంది. ఇటు సైడ్ చంద్రుడు, సూర్యుడు ఉన్నారు. ఆ కార్నర్లో కూడా కింద కూడా మనకి ఒకటి వరాహ రూపం కూడా ఉందండి. దీన్ని రుద్రలిపి అంటారంట. మనకి ఇప్పుడు అర్థం కావడానికి ఇంగ్లీష్లోకి అర్థం కావడానికి కష్యూ రైటింగ్ అంటారు. మళ్ళీ అప్పుడు మనకన్నా ముందు తరం వాళ్ళ జనం గొలుసు కట్టు రాత అంటారండి. దీంట్లో ఇది అన్ని శిలాశాసనం చాలా నెక్స్ట్ జనరేషన్ చాలా చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి. తర్వాత మనకి బయట అక్కడ చూడండి, అక్కడ స్తంభం కనబడుతోంది. నేను వచ్చేటప్పుడు చూసాను సార్, అక్కడ నంది తలకాయ అదే ఆ స్తంభం ఉంది కదా, ఆ స్తంభంలో కూడా గణపతి చాలా బాగుంటారమ్మా. అది రుద్రమ్మదేవి తమ్ముడు రుద్రసేనుడు ప్రతిష్ఠ చేసింది ఇక్కడ ఊరి వాళ్ళు చెప్తారు. మనకి ఇక్కడ చాలా చాలా శిలా శాసనాలు కూడా చెప్తున్నాయండి. అక్కడ కింద మనకి మన హిందూ దేవాలయాల్ని ముష్కరులు చాలా చాలా ఇబ్బంది పెట్టారు. అందులో భాగంగా అక్కడ నంది తలకాయను కూడా తీసేశారండి. అది నంది తలకాయను కూడా అక్కడే తలకాయను తీసేశారు. భిన్నమైన నందీశ్వరుడు అక్కడ ఉన్నారు. ఆ గణపతి కూడా చాలా అరుదైన గణపతి అండి, చాలా చాలా అరుదైన గణపతి. సంకటహార చతుర్థికి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి అందరూ కూడా అక్కడ ఉండ్రాళ్ళు పోస్తారు. ఇక్కడ ఈ ఊర్లో ప్రతి ఒక్క 4 దిక్కులో కూడా శివలింగాలు ఉన్నాయండి. ఈ ఊర్లో దిస్ ఈజ్ హిస్టారికల్ ప్లేస్ అండి. ఇది వాస్తవంగా పాండవులు అజ్ఞాతవాసం చేసిన ప్లేసు. ఉత్తరాజు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, భీముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఇక్కడ. తర్వాత భీముడు కీచకుడు యుద్ధం చేసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, వైద్యనాథ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. వాళ్ళ బైరాగులు ఆ రోజుల్లో బైరాగులు జపతపాలు చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి చేసే బైరాగ్ గుట్ట ఉంది ఇక్కడ. కోనేరులో ఆంజనేయ స్వామి వారి దగ్గర కోనేరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఉత్తరరాజు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, భీముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఈ కంచెర్ల రామదాస్ గారు పుట్టడం కోసం వాళ్ళ అమ్మగారు కృష్ణ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేశారు కాబట్టి కంచెర్ల గోపన్న అని పేరు పెట్టుకున్నారు. కంచెర్ల గోపన్న పేరు రావడానికి కృష్ణ మందిరం చుట్టూ వాళ్ళ అమ్మగారు ప్రదక్షిణ చేశారు కాబట్టి గోపన్న అని పేరు పెట్టుకున్నారు. ఆ టెంపుల్ కృష్ణ మందిరం కూడా విశేషంగా ఉందండి. ఏ పల్లెటూరులో జరగని కళ్యాణాలు ఇక్కడ 5 కళ్యాణాలు జరుగుతాయి. ఫస్ట్ రాముల వారి కళ్యాణం జరుగుతుంటుంది, తర్వాత కృష్ణ కళ్యాణం జరుగుతుంటుంది, తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంటుందండి చాలా విశేషంగా. తర్వాత గోదామ్మ వారి కళ్యాణం కూడా ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంటుందండి. ఇలాంటి 5 కళ్యాణాలు ఏ పల్లెటూరులో జరగవండి. ఇక్కడ చాలా విశిష్టత గల ప్రదేశాలు. ముందు వాళ్ళు కూడా అందరం కలిసి ఈ ప్రదేశాన్ని కూడా చాలా డెవలప్ చేయాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.